హలో ఆల్, వెల్కమ్ టు ఆంధ్రాస్ దేకా ఛానల్ వన్స్ అగైన్. ఈరోజు షారుఖ్ ఖాన్, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన మన రాజమౌళి ఆఫ్ బాలీవుడ్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో వచ్చిన డంకీ మూవీ అయితే చూడడం జరిగిందనమాట. ఇక డంకీ అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అని అర్థం అనమాట. ఇక సినిమా విషయానికి వస్తే డంకీ 500 కోట్లు 1000 కోట్లు సంపాదించే సినిమా అయితే కాదండి. ముఖ్యంగా ఈ సినిమా కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు అనమాట. ఇక నా విషయానికి వస్తే సినిమా బాగానే ఉందని చెప్పాలి. ఒక లైట్ హార్టెడ్ స్టోరీ డ్రివెన్ ఎమోషనల్ మూమెంట్స్ అండ్ హెలీరియస్ మూమెంట్స్ తో సినిమా బాగుందని చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ లో ఎమోషనల్ మూమెంట్స్ అండ్ హెలీరియస్ మూమెంట్స్ తో బాగానే లాక్కెళ్లారు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో వచ్చే వీసా ఇంటర్వ్యూ సీన్ మంచిగా పేరిందని చెప్పుకోవాలి. మంచి హెలీరియస్ గా ఉంది సీన్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇది కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది సినిమా. అంటే రాజ్ కుమార్ హిరానీ సినిమాలో హెలీరియస్ మూమెంట్స్ తో పాటు ఎమోషనల్ కనెక్ట్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటది అనమాట. అంటే మనకి పీకే అండ్ 3 Idiots మూవీ చూస్తే మనకు అర్థం అవుతుంది అనమాట. సో ఈ మూవీలో హెలీరియస్ మూమెంట్స్ అయితే ఉన్నాయి కానీ ఎమోషనల్ కనెక్ట్ అంత గొప్పగా అయితే ఏం లేదనమాట. ఏదైనా సినిమాకి మనం కనెక్ట్ అవ్వాలి అంటే ఆ సినిమాలో క్యారెక్టర్స్ ఫీల్ అవుతుంటే సేమ్ ఫీల్ మనలో కూడా జనరేట్ అవ్వాలి. అంటే మన రాజ్ కుమార్ హిరానీ పాత మూవీస్ చూసుకుంటే 3 Idiots, పీకే సినిమాలో క్యారెక్టర్స్ ఫీల్ అవుతుంటే ఆ సేమ్ ఫీల్ మనలో కూడా జనరేట్ అవుతుంది. కాకపోతే ఈ సినిమాలో అదే కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది అనమాట. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే షారుఖ్ ఖాన్ గారు యాజ్ యూజువల్ ఫ్యాబులస్ అంతే. ఇక తాప్సీ పన్ను గారు అయితే తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. విక్కీ కౌశల్ ఉన్నది కాసేపైనా ఇచ్చే ఇంపాక్ట్ మాత్రం సినిమా అయిపోయిన తర్వాత కూడా గుర్తుంటది అనమాట. ఇక మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ పాత్రలకు తగ్గట్టు బాగానే చేశారని చెప్పుకోవాలి. ప్రీతం గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. పాటలు చూడడానికి అయితే బాగున్నాయి. చార్ట్ బస్టర్స్ కాకపోయినా స్క్రీన్ మీద బాగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఓవరాల్ గా డంకీ మూవీ గురించి చెప్పుకోవాలంటే మన రాజ్ కుమార్ హిరానీ గారి పాత మూవీస్ 3 Idiots, పీకే అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఇది నా సమీక్ష మాత్రమే. మీకైతే సినిమా నచ్చొచ్చు. ప్లీజ్ థియేటర్లోనే మూవీని వాచ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.